మోకరించడానికి అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం మోకరించండి. మిగతా వాళ్ళు కళ్ళు మూసుకొని, కుర్చీలో ఉన్న వాళ్ళు కూర్చోకుండా కొద్దిసేపు నిలబడండి. కుర్చీలో ఉన్న వాళ్ళు ఏది ఏమైనా అందరూ ఒక్క నిమిషమైనా కాస్త అట్లా చేతులెత్తి, ఈరోజు ప్రభు సంస్కార ఆరాధన కనుక చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరూ ప్రార్థన చేసుకుంటారా? మరికొద్ది నిమిషాల్లో ఆయన పరిశుద్ధమైన రక్తంలో, ఆయన నిర్దోషమైన శరీరంలో పాలు పొందబోతా ఉన్నాం. మనం ఎవ్వరిమి కూడా, నాతో సహా, అపవిత్రంగా పాలు పొందడానికి వీలు లేదు. అయోగ్యంగా అందులో చెయ్యి వేయ తెగింపకూడదు. అటువంటి సాహసము మనకు దూరమైపోవాలి. మనందరం పరిశుద్ధంగా అందులో పాలు పొందడానికి మనము ప్రయత్నం చేయాలి. మనము పొందుతున్నదే నెలకొక్కసారైనా ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి మన తప్పులు ఒప్పుకోకపోతే మనము దేవుని రాజ్యానికి మనం ఎత్తబడడం చాలా కష్టమైపోతుంది. ప్రార్థన చేయండి. నా స్వరము కొరకు ఎదురు చూడొద్దు. దేవుని స్వరము మనతో మాట్లాడునట్లు ప్రయత్నం చేద్దాం. నీ గురించి నేను లెక్కప్ప చెప్పను. నీ గురించి నువ్వే లెక్కప్ప చెప్పుకోవాలి దేవుని దగ్గర. ప్రార్థన చేసుకొని అందులో పాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం అందరము. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
నా వెదలు భరించి నన్నాదుకొన్నావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు. నా వెదలు భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచి ఉన్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచి ఉన్నావు. ఎందుకో నన్నింతగా నీవు మించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఆత్మలో ప్రార్థన చేద్దాం, మనస్సుతో ప్రార్థన చేద్దాం, చేతులు తడుతూ దేవుని కనబడతాం. మనవులు ముందే నీ మనసులో నెరవేరే. నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే. నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. నేనేమి చెల్లింతును. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. నేనేమి చెల్లింతును. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఆయన పరిశుద్ధమైన రక్తములో నిర్దోషమైన శరీరములో పాలు పొందుతున్న మనం హృదయాలను పరిశుద్ధపరుచుకొని మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ, ప్రభువా నన్ను క్షమించండి, నా తప్పులన్నిటిని క్షమించండి ప్రభా, నన్ను మన్నించండి అయ్యా, నీకు ఆయాసకరమైన వాటిని నాలో నుండి తొలగించండి ప్రభా, నన్ను శుద్ధీకరించండి ప్రభా, నన్ను పరిశుద్ధపరచండి ప్రభా. మాటలు, చూపులు, ప్రవర్తన, క్రియలు, ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలతో మిమ్మల్ని దుఃఖపరిచానయ్యా. అయ్యా నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి ప్రభా. అయ్యా నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. అపవిత్రంగా అందులో పాలు పొంద సాహసం మేము చేయకూడదు ప్రభా. నిలువెల్ల కడగండి తండ్రి మీ రక్తము చేత,
మీ రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా. బలలో పాలు పొందాలనుకున్న వారు శుద్ధీకరించుకునండి. మన తప్పులను దేవుడు క్షమించినట్లుగా మన ఎడల అపరాధం చేసిన వారి తప్పులను కూడా మనము క్షమించ మనసు కలిగి ఉండాలి. ఎవరైనా మన ఎడల తప్పుగా ప్రవర్తించి ఉంటే అది మనస్సులో పెట్టుకోకుండా దాన్ని క్షమించమని అడగాలి ప్రభువుని. ప్రార్థనలో వారిని క్షమించండి. మన ఎడల అపరాధం చేసిన వారిని ప్రార్థనలో క్షమించండి. మనస్సులో ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దేవుని ప్రేమ కలిగిన వారు అపరాధమును మనస్సులో ఉంచుకోవద్దు. మన పాపములను దేవుడు క్షమించినట్లుగా మన ఎడల తప్పు చేసిన వారిని మనము క్షమించాలి, ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. ప్రేమ దోషములన్నిటిని కప్పును, అమర్యాదగా నడుచుకొనదు. ప్రేమ ఒప్పొంగదు, డంబముగా ప్రవర్తింపదు, స్వప్రయోజనము విచారించుకొనదు. ఎదుటివాని క్షేమమును ఆశపడుతుంది ప్రేమ. ఎవరి మీదైనా ప్రతీకార మనస్సు, ద్వేషించే మనస్సు మనలో ఉండకూడదు. అలా ఉంటూ మనం బలలో పాలు పొందితే మనం ఇబ్బంది పడతాం. ఇది జీవము కలిగినది. ప్రభు శరీరమని, ప్రభు రక్తమని వివేచించి అందులో పాలు పొందుతాం. మనమల్ల మనం విమర్శించుకుందాం, పరీక్షించుకుందాం, సరిచేసుకుందాం, దిద్దుకుందాం. దేవుడు క్షమించే దేవుడు, క్షమించే దేవుడు ఆయన. నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. దేవునిలో నుండి తప్పిపోవద్దు, విశ్వాసం నుండి తొలగిపోవద్దు. కఠినము చేసుకొని బల్లలో నుండి దూరంగా పారిపోవద్దు. క్షమాపణ అడుగు ప్రభువును, దేవుడు క్షమిస్తాడు. బల్లలో పాలు పొందు. ఇంకెంతకాలం దేవునికి దూరంగా పరిగెడతావు? దేవుడు లేని చోటుకి ఏమన్నా వెళ్ళగలవా? ఎంత దూరం పరిగెత్తిన దేవుడు ఉన్నాడు కదా అక్కడ. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన మీ కృపను బట్టి వందనాలయ్యా.